డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు చెబుతున్న ఒక అంతర్జాతీయ కుట్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు పథకం రచించారన్న వార్త వెలుగులోకి రావడంతో అమెరికా భద్రతా సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఇరాన్కు అనుబంధంగా పనిచేసే ఉగ్ర నెట్వర్క్ చెందిన ఒక మిలిటెంట్ ఈ కుట్ర వెనుక ఉన్నాడని అమెరికా దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అతడు తన ప్లాన్ ను అమలు చేసేలోపే అరెస్ట్ కావడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం అమెరికా ఇరాన్ సంబంధాలపై మళ్లీ ప్రపంచ దృష్టిని కేంద్రీకరించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్న కొద్దీ విషయం మరింత సంచలనంగా మారుతోంది. అమెరికా దర్యాప్తు సంస్థల ప్రకారం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తో సంబంధాలున్న మహ్మద్ బాకర్ సాద్ దావూద్ అల్ సది అనే 32 ఏళ్ల వ్యక్తి ఈ కుట్రకు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. ఇరాన్ కు చెందిన ఇతడు ఇరాన్ మద్దతుతో పనిచేసే మిలిటెంట్ నెట్వర్క్లతో చాలా కాలంగా అనుబంధం కలిగి ఉన్నాడని అమెరికా భద్రతా వర్గాలు చెప్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా ప్రయోజనాలపై దాడులకు ప్రణాళికలు రచించే రహస్య నెట్వర్క్ లో అతడు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మహమ్మద్ అల్ సదీ కొంతకాలంగా యూరప్, అమెరికా, కెనడా ప్రాంతాల్లో అమెరికా అనుబంధ సంస్థలు, యూదు సమాజ కేంద్రాలు, రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులపై దాడుల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ముఖ్యంగా సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ మేనేజింగ్ యాప్స్, డార్క్ వెబ్ నెట్వర్క్ల ద్వారా అతడు తన కార్యకలాపాలు కొనసాగించినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఈ కేసులో అత్యంత షాకింగ్ అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ను ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్లు బయటపడ్డాం. అమెరికా మీడియా కథనాల ప్రకారం మహ్మద్ అల్ సాదీ వద్ద ఇవాంకా ట్రంప్ నివసిస్తున్న ఫ్లోరిడా ఇంటి బ్లూ ప్రింట్లు, మ్యాప్స్, భద్రతా వివరాలు లభించాయి. అంతేకాదు ఆమె నివాసానికి సంబంధించిన ఫోటోలను అతడు సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న డిజిటల్ డేటాలో ఇవాంకా నివాస ప్రాంతానికి సంబంధించిన పలు రహస్య వివరాలు బయటపడినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా సీక్రెట్ సర్వీస్ వెంటనే అప్రమత్తమై ట్రంప్ కుటుంబ భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు కారణం 2020లో జరిగిన ఒక చారిత్రాత్మక సంఘటనతో ముడిపడి ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అదే ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ హత్య. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన మిలిటరీ వ్యూహకర్తల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఖాసిం సులేమానీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ కు చెందిన ఖుద్స్ ఫోర్స్ కమాండర్ గా పనిచేశారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. సిరియా, ఇరాక్, లెబనాన్, యెమెన్ ప్రాంతాల్లో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులకు వ్యూహాత్మక సహకారం అందించిన వ్యక్తిగా ఆయనకు భారీ ప్రభావం ఉంది. 2020 జనవరి 3న ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడిలో ఖాసిం సులేమానీ హతమయ్యారు. ఆ దాడికి అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఆదేశాలు ఇచ్చినట్లు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా భారీ సంచలనంగా మారింది. ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతీకారం తప్పదు అంటూ ఇరాన్ అత్యున్నత నాయకత్వం బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. సులేమానీ మరణాన్ని ఇరాన్లో జాతీయ అవమానంగా భావించారు. అతన్ని దేశ రక్షకుడిగా కొనియాడుతూ లక్షలాది మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అమెరికా లక్ష్యాలపై ప్రతీకార దాడుల ముప్పు పెరిగిందని అప్పట్లోనే భద్రతా సంస్థలు హెచ్చరించాయి. ఇప్పుడు బయటపడిన తాజా వివరాల ప్రకారం మహ్మద్ అల్ సాదీ కూడా అదే ప్రతీకార భావంతో ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం ట్రంప్ మా జీవితాలను నాశనం చేశాడు, ఇప్పుడు అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవాలి అంటూ అతడు తన అనుచరులతో మాట్లాడినట్టు దర్యాప్తులో బయటపడింది. ఈ కుట్రను అమలు చేసేందుకు అతడు అమెరికాలోని పలు ప్రాంతాలపై రహస్య సమాచారం సేకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్లోరిడాలోని ఇవాంకా ట్రంప్ నివాసంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడి భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ మార్గాలు, సీసీటీవీ వ్యవస్థలు, చుట్టుపక్కల ప్రాంతాల మ్యాపింగ్ వంటి వివరాలను సేకరించినట్లు సమాచారం. ఇది సాధారణ బెదిరింపు కాదని ఒక పక్కా ప్రణాళికతో సాగిన ఆపరేషన్ అని అమెరికా దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ దర్యాప్తు సంస్థల సమాచారం ప్రకారం మహ్మద్ అల్ సాదీని ఇటీవల టర్కీలో అరెస్ట్ చేశారు. అతడు అక్కడి నుంచి యూరప్ మార్గంగా మరో దేశానికి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత అతన్ని అమెరికాకు తరలించారు. ప్రస్తుతం అతడు అమెరికా ఫెడరల్ కస్టడీలో ఉండగా ఉగ్రవాదం, హత్య కుట్ర, విదేశీ మిలిటెంట్ సంస్థలతో సంబంధాలు, అంతర్జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం వంటి పలు తీవ్రమైన అభియోగాలపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అతడు అరెస్ట్ కాకపోయి ఉంటే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారేదని తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఇప్పటికే ట్రంప్ కుటుంబ సభ్యులందరికీ భద్రతను పెంచినట్లు సమాచారం.
ముఖ్యంగా ఇవాంకా ట్రంప్ నివాస ప్రాంతంలో అదనపు నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఫ్లోరిడాలోని ట్రంప్ కుటుంబ ఆస్తుల వద్ద భద్రతా తనిఖీలు మరింత కఠినతరం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇవాంకా ట్రంప్ అమెరికా రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందారు. డొనాల్డ్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీ కాలంలో ఆమె వైట్ హౌస్ సీనియర్ అడ్వైజర్ గా పనిచేశారు. అంతర్జాతీయ సమావేశాలు, మహిళా సాధికారత కార్యక్రమాలు, వ్యాపార వేదికల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ట్రంప్ కుటుంబంలో అత్యంత ప్రభావవంతమైన సభ్యురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆమెను లక్ష్యంగా చేసుకుని హత్య కుట్ర పన్నారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ పరిణామం అమెరికా, ఇరాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న సంబంధాలను మరింత క్లిష్టంగా మార్చే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ నెట్వర్క్లు ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తున్నాయన్న అనుమానాలు ఈ ఘటన మరింత బలపరుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అమెరికా రాజకీయ నాయకులు, మాజీ అధికారులు, వారి కుటుంబ సభ్యులపై ప్రతీకార దాడుల ముప్పు పూర్తిగా తగ్గలేదని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా భారీ చర్చకు దారితీసింది. ఇవాంకా ట్రంప్ కు పెద్ద ప్రమాదం తప్పింది. అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా లేకపోయి ఉంటే ఘోర ఘటన జరిగేదేమో. అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్లు ఇంకా ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఈ కేసు చూపించింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై జరిగినట్లు చెబుతున్న ఈ హత్య కుట్ర ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇరాన్ కమాండర్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఈ కుట్ర పన్నినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు భావిస్తుండడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అయితే ఉగ్రవాది ముందుగానే అరెస్ట్ కావడంతో ఒక భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతుండగా అంతర్జాతీయ భద్రతా సంస్థలు కూడా ఈ వ్యవహారాన్ని అత్యంత కీలకంగా పరిశీలిస్తున్నాయి.